శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. గురు పౌర్ణమి రాబోతుంది 21వ తారీఖుని. 21వ తారీఖు నుంచి మేషరాశి వారికి గోచార రీత్యా చంద్రమను అనుసరించి గురు పౌర్ణమి నుంచి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ యొక్క 15 రోజుల కాలం 4th ఆగస్టు వరకు ఈ యొక్క 15 రోజుల కాలంలో మనం గమనించినట్లయితే 31వ తారీఖున శుక్రుడి యొక్క మార్పు అనేది జరగబోతుంది. అదేవిధంగా 22వ తారీఖున బుధుడి యొక్క మార్పు అనేది సింహరాశిలోకి జరగబోతుంది. ఈ యొక్క మేషరాశి వారికి గ్రహస్థితి మనం గమనించినట్లయితే మేషరాశి వారికి వచ్చేటప్పటికి శని యొక్క స్థానం వచ్చేటప్పటికి లాభస్థానంలో జరుగుతుంది. అదేవిధంగా రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి కర్కాటకంలో శుక్రుడితో కలయిక. అదేవిధంగా బుధుడు వక్రత్వం పొందాడు, శని కూడా వక్రత్వంలో జరుగుతున్నాడు. రాహుకేతువుల యొక్క స్థితి వచ్చేటప్పటికి రాహు వ్యయ స్థానంలో, అదేవిధంగా కేతువు వచ్చేటప్పటికి షష్టమంలో ఉన్నాడు అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అని చూద్దాం. మేషరాశి వారికి వచ్చినప్పటికీ ధనస్థానంలో గురువు కుజుడు యొక్క కలయిక అనేది ఉంది. కుజుడు గురు యొక్క కలయిక అనేది ఎలా ఉండబోతుంది? కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు అది కొన్నిసార్లు డబ్బు సంపాదనలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా అదేవిధంగా ఖర్చును కూడా సూచిస్తూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు కొంచెం ఎక్కువగా అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి విషయంలో జాగ్రత్తగా అనుభవించాలి. డబ్బు సంపాదించగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకున్నటువంటి వాద ప్రతివాదాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వద్దు. కొన్ని విషయాలని పట్టు విడుపుతోనే ముందుకు వదులుతూ ఉంటేనే కొన్నిసార్లు అనుకూలంగా కూడా ఉంటుంది. కుటుంబాలు అందరూ కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కానీ ఏదో ఒక సమస్య అనేది వెంటాడే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మీ యొక్క సామర్థ్యంతో పరిష్కరించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక రాశి వారికి మనం గమనించి షష్టమంలో కేతువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. రాజకీయ ప్రతికూలతలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించడానికి మీ యొక్క కృషిని పూర్తిగా పెట్టడం జరుగుతుంది. అందరూ మనవాళ్లే అనుకున్నటువంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు దూరంగా జరుగుతారు అని చెప్పే విషయాన్ని మీరు ముందుగానే గమనిస్తారు. ఆరోగ్యపరంగా చిన్న చిక్కులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎదుర్కోగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చే కొంచెం ఎక్కువగా గోచరిస్తున్నది రాశి వారికి. మిగతా విషయాలు గమనించినట్లయితే ఈ రాశి వారికి కర్కాటకంలోకి రవి శుక్రులు కలయిక అనేది జరిగింది. బంధువులతో కలవటం, బంధువులతో గడపటం అనేది జరుగుతుంది. కొత్త బంధువులు కలవటం, కొత్త స్నేహితులతో గడపగలుగుతారు. మరి అదేవిధంగా చతుర్థంలో రవి శుక్రుడు కలిసినప్పుడు కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ సెల్ఫ్ డ్రైవింగ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రవి చతుర్థంలోకి ప్రయాణం చేసినప్పుడు మేషరాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఇది గోచారం. ఫలదీపికలో కూడా ఇదే విధంగా రాయబడింది, మీరు కావాలంటే రెఫర్ చేసుకోవచ్చు. పంచమంలో వచ్చినప్పటికీ రాశి వారికి బుధుడు వక్రత్వం ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. శని కూడా వక్రత్వంలో ఉన్నాడు. 2 గ్రహాలు వక్రత్వంలో ఉన్నారు, మంచి స్థానాల్లో ఉన్నాయన్నమాట. పంచమంలో బుధుడు వక్రత్వంలో పొందాడు 22వ తారీఖు నుంచి. అదేవిధంగా ఈ రాశి వారికి లాభస్థానంలో శని కూడా వక్రత్వంలో ఉన్నాడు అన్నమాట. యోగించే గ్రహం కొన్నిసార్లు వక్రత్వం పొందినప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది. స్నేహితులు బంధువులతో కలయిక, మరి అదేవిధంగా డబ్బు సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ రాశి వారికి మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది 22వ తారీఖు నుంచి. సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా 22వ తారీఖు నుంచి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మిగతా విషయాలు గమనించినట్లయితే విద్యా సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి కొన్ని అడ్డులు ఉన్నప్పటికీ కూడా వీరు అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలగాలి. కష్టపడి చేస్తే మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం అంతా కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏ రాశి ఎక్కువగా బలంగా ఉందంటే ఈ సంవత్సరంలోనే ఎక్కువగా బలంగా ఉన్నది మేషరాశి అనమాట. దానికి కారణం గురువు ధనస్థానంలో ఉన్నాడు, షష్టమంలో కేతువు, లాభస్థానంలో శని. ఈ 3 గ్రహాలు బలమైనటువంటి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా రాహు యొక్క మార్పు గురించి కూడా వీడియో చేయడం జరిగింది, అది కూడా చూడండి. దానిలో కూడా నక్షత్ర మార్పు గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. రాహు యొక్క నక్షత్ర మార్పు అనేది పూర్తిగా యోగిస్తున్నది మేషరాశి వారికి అనమాట. 3 నక్షత్రాలకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది రాశి వారికి. రాబోతున్నటువంటి 6 months ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ కొన్ని అబ్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. కానీ వాటిని ఎదుర్కోవటం అనేది పెద్ద కష్టసాధ్యంగా కూడా ఉండదు.
ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలసిపోవటం అనేది ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అనేది ఎదురవుతూ ఉంటాయి. మరియు మిగతా విషయాలు చూసినట్లయితే ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. కొన్నిసార్లు కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం మరవకుండా చేసేటువంటి ప్రయత్నంలో ఈ యొక్క 6 months అనేది వీరికి లాభదాయకంగానే ఉంటుంది. విద్యా సంబంధితమైన విషయాలు, ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలతో పాటు నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి మనం మిగతా విషయాలు గమనించినట్లయితే ఎవరైతే బిజినెస్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ ఈ యొక్క నెల, ఎందుకంటే గురువు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి అంతగా అనుకూలంగా ఉండదు. కానీ ఈ రాశి వారికి వడ్డీ వ్యాపారస్తులకు వచ్చినప్పటికీ ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. మనీ రొటేషన్ అనేది బాగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్స్లో, ఫైనాన్స్ రిలేటెడ్ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. మొదటి వారం కన్నా రెండో వారంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. మొదటి వారంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగా ఉంటుంది ఈ రాశి వారికి. ఎందుకంటే ఈ రాశి వారికి బుధుడి యొక్క మార్పు అనేది 22వ తారీఖు తర్వాత జరుగుతున్నది అనమాట. దానికన్నా ముందు రవి, బుధుడు, శుక్రుడు కలిసినటువంటి యోగం 22వ తారీఖు వరకు కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. సో 22వ తారీఖు వరకు కొంచెం ప్రతికూలంగా ఉండేటువంటి స్థితిలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. 22వ తారీఖు నుంచి ఈ రాశి వారికి కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ ఆగస్టు 4వ తారీఖు వరకు కూడా కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా రావటం అనేది జరుగుతుంటుంది. నేను గురువు కుజుడు యొక్క కలయిక గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. గురువు మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా కుజుడు పాపగ్రహం అన్నమాట. ఎప్పుడైనా సరే గోచారంలో కుజుడి యొక్క స్థితి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుజుడికి కొన్ని స్థానాలను యోగిస్తాడు. ఎప్పుడైనా సరే గోచారంలో షష్టమాధిపతి తృతీయంలో ఉంటే అట్లా ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే ఫలదీపికలో క్లియర్గా చెప్పడం జరిగింది. కుజుడి యొక్క స్థానాన్ని బట్టేసి ఆ ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కుజుడి యొక్క షడ్బలం అనేది ఈ రాశి వారికి అంత యోగించట్లేదు. కానీ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ ఫలితాలు ఎక్కువగా వీరికి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది రాబోతున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా వీరికి 22వ తారీఖు తర్వాత వ్యాపార ప్రయత్నాల్లో కానీ లాకప్ అయినటువంటి మనీ అనేది, అంటే ఎక్కువగా లాక్ అవుతున్నటువంటి మనీలో కొంచెం వెసులుబాటు అనేది ఎక్కువగా రాగలుగుతుంది. ఫైనాన్షియల్గా కొన్ని రోజులు కష్టంగా డబ్బు దొరకనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటి నుంచి కూడా కొంచెం రికవరీ మోడ్లోకి రావటం అనేది కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్గా మనం చెప్పచ్చు అన్నమాట. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా 22 నుంచి కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఈ రాశి వారు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ ఈ విషయాల్లో కూడా 22 నుంచి కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. ఆ విషయాలు కొంచెం గమనించగలరు.